ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాస్యకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించు వారికి అవమానమే కలుగును. అపహాస్యకుని గద్దింపకుము, గద్దించి నేల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యావే యందు భయభక్తులు కలిగినటి జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ సర్వశక్తిమంతుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ నీతి గలవాడు జ్ఞానాభివృద్ధి నందును. నీతి గలవాడన్నా జ్ఞానము గలవాడన్నా ఇవన్నీ కూడా ఒకటే. అయితే అపహాస్యకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. ఇక్కడ ఎవరికి ఏమి చెప్తే ఏమొస్తుందో ఇక్కడ చెప్పబడతా ఉంది. జ్ఞానము గలవాడు ఉన్నాడు, అలాగే ఇక్కడ అపహాస్యకుడు అంటే జ్ఞానం లేనివాడు. అపహాస్యకుడు అంటే జ్ఞానము లేనివాడు. ఇక్కడ అపహాస్యకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అపహాస్యకుడు అని అంటే ఎగతాళి చేసేవాడు. అపహాస్యుడు అంటే ఎవరు చెప్పండి? అపహాస్యం చేసేవాడు, ఎగతాళి చేసేవాడు. అందు చూడండి, అలాంటి అపహాస్యం చేసేవానికి నీవు బుద్ధి చెప్పినప్పుడు నీకే నింద వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. అపహాస్యకుడు అని అంటే వాడు నమ్మడం. అందుకనే బైబిల్లో రాయబడింది, ఈ రాకడ గురించి ఏమైంది, ఇప్పుడు నుండి చెప్తున్నారు కదా, ఇంకా సృష్టి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఈ నాశనమే అవ్వలేదు కదా అని అపహాస్యం చేస్తారని ఉంది. ఏమి జరగలేదు కదా, ఏమి జరగలేదు కదా, ఏమి నెరవేరలేదు కదా, ఏమి నెరవేరలేదు కదా అని అపహాస్యం చేస్తారని ఉంది. కాబట్టి అపహాస్యకులను నువ్వు గద్దించినప్పుడు, లేకపోతే అపహాస్యులకు నువ్వు బుద్ధి చెప్పినప్పుడు నిన్ను తిరిగి నిందిస్తాడే తప్ప. ఎందుకంటే అపహాస్యకుడు తనకు తాను జ్ఞానం కలిగిన వాడు అనుకుంటాడు, తనకు తాను అన్నీ తెలిసిన వాడు అనుకుంటుంటాడు, తను చాలా మేధావిని అనుకుంటాడు, తను అన్నీ కూడా నేను అన్నీ కూడా ఎరిగి ఉన్నాను అనుకుంటాడు, తనకు తాను జ్ఞాని అనుకుంటాడు. కాబట్టి ఇతరులు ఏం చేస్తూ ఉంటాడనండి అనగా నీతిమంతులని, జ్ఞానం కలిగిన వారిని అపహాస్యం చేస్తూ ఉంటాడు. అపహాస్యము చేస్తూ ఉంటాడు. త్రిత్వం తప్పంట, నామూల బాప్తిజం కరెక్ట్ అంట, అపహాస్యంగా ఎగతాళిగా మాట్లాడుతుంటాడు. అంటే అలాంటి వారిని అపహాస్యం చేసేటువంటి అపహాస్యకులను కనుక నువ్వు బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు వెళ్ళే మార్గం సరైనది కాదు, అజ్ఞానమైన మార్గంలో వెళుతున్నారు, తప్పుడు మార్గంలో వెళుతున్నారు, ఆ వెళ్ళే మార్గం సరైనది కాదు, ఇదిగో ఇది సరైన మార్గం అని చెప్పడమే బుద్ధి చెప్పడం. అందుకనే తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు అని అంటే అప్పటి వరకు బుద్ధిహీనుడిగా నడిచాడు. ఆ బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళాలని ఆలోచన కలిగింది. అలాగే ఇక్కడ కూడా ఆ యొక్క బుద్ధి రావాలని నీవు అతడికి బుద్ధి చెప్పినప్పుడు అపహాస్యుడు ఏం చేస్తాడంటే తిరిగి నీ మీద ఏదో ఒక నిందలు మోపుతాడు, లేకపోతే తిరిగి నీ మీద ఏదో ఒక చెడుగా ప్రచారం చేస్తాడు. రెండో రాకడ జరిగిపోయిందంట, లేకపోతే రెండో రాకడ జరుగుతుందంట, లేకపోతే ఇళ్ళే ఎత్తబడిపోతారంట,
అని అలాగని అనేక నిందలు ఏదో ఒక నిందలో మోపుతూ ఉంటాడు. అందుకని అపహాస్యకుడికి బుద్ధి చెప్పువాడికి తనకే నింద తెచ్చుకొనును. నీకే నింద వచ్చేస్తే ఇప్పుడు జ్ఞానం లేనివాడు ఏ చెట్టు మీద ఏ గోడ మీదకు ఎక్కి ఏ మామిడికాయలో జాంకాయలో ఏ కోస్తున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏ బత్తాకాయలో ఏ నిమ్మకాయలో ఏయో చూడకుండా ఆ గోడ పక్కగా ఉండి కోస్తా ఉన్నాడు అనుకోండి, ఒరే అది తప్పురా అని చెప్పడమే బుద్ధి చెప్పడం. అనుకోండి, వాడు ఏం చేస్తాడు చెప్పండి, కరెక్టేనండి, నిజమేనండి, క్షమించండి, అలాగే నేను చేయకూడదండి అని అంటాడా? అనడు అపహాసకుడు. తిరిగి ఏం చేస్తాడనండి, నన్ను దొంగ అంటున్నాడు, నేను ఎవరు గోడకి కూర్చున్నానంతే, కాయం కోయట్లేదు, ఏమి కోయట్లేదు, ఎలాగున్నాయని చూస్తున్నానంతే, ఇదిగో నా మీద దొంగతనం అంటగట్టేస్తున్నాడు, మీకు అర్థమైందా, ఇదిగో ఈ దొంగతనం నా మీద అంటగట్టేస్తున్నాడు అని చెప్పి ఆడు తిరిగి నీ మీద నింద మోపుతాడు అనమాట. తిరిగి నీ మీద ఏం చేస్తాడు చెప్పండి, నింద పెట్టేస్తాడు నీ మీద తిరిగి. అంటే దాన్ని మార్చేస్తాడు. అలాగా అక్కడ విషయాన్ని ఏం చేస్తాడు చెప్పండి, విషయాన్ని ఏం చేస్తాడు, మార్చేస్తాడు. అందుచేత అపహాసకునికి అంటే తను జ్ఞానము కలిగిన వాడిని ఆ యొక్క అభిప్రాయంలో ఉండి అతడు ఎగతాడు చే స్వభావం కలిగిన వారికి నీవు బుద్ధి చెప్పినట్లయితే నీకు నిందలు వస్తాయి తప్ప ఏమీ ప్రయోజనం లేనిపోయి నిందలు పడాల్సి వస్తుంది తప్ప ఏమీ ప్రయోజనము లేదు. అందుకని అపహాసకునికి బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అదవుతుందండి. మొన్న ఒక అమ్మాయి వెళ్ళి ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఎవరో చూసి వేరే అబ్బాయితో మాట్లాడడం ఎందుకు, నువ్వు వాళ్ళు మాట్లాడకూడదు కదా అంటే, అలాగే నేను అలా ఎందుకు మనకు పరాయణతో మనం ఎందుకు మాట్లాడాలి, అవసరమే తప్ప, ఎందుకంటే అస్తమానం వెళ్ళి మాట్లాడతాము, ఎందుకు మాట్లాడుతున్నావు అలాగా అని అంటే, నీకు నేను మాట్లాడినా అనాలి కదా, అలా అనకుండా ఆ అబ్బాయితో నేను మామూలు మాట్లాడుతుంటే ఆ అబ్బాయి నేను ప్రేమించుకున్నామని కల్పించేస్తున్నాను అని లేని వార్త పుట్టించేస్తూ ఉంటాను. నింద వచ్చేస్తాయి. నువ్వు మంచి చెప్తే ఏమొస్తుంది చెప్పండి, నిందలు వచ్చేస్తాయి. మంచి చెప్తే ఏమొస్తాయి, నిందలు వస్తాయి. అపహాసకుడు అంటే దిద్దుకునే స్వభావం ఉండదు, బుద్ధి మార్చుకునే స్వభావం ఉండదు. ఆ మార్చుకోవడానికి బదులుగా తిరిగి ఏం చేస్తాడండి, నిందలు వేస్తూ ఉంటాడు, లేనిపోయిన నిందలు మోపుతూ ఉంటాడు. లేనిపోయిన నిందలు ఏం చేస్తారు చెప్పండి, మోపుతూ ఉంటారు. కాబట్టి పిల్లారా, అందువలన అపహాస్యకునికి మొన్న ఒక అబ్బాయి సెల్ ఫోన్లో వీడియో గేమ్లు ఆడుతూ ఉన్నాడు. వీడియో గేమ్లు ఆడుతూ ఉంటే ఈలోపు పక్కన ఇంకోటి చూసి మీ అబ్బాయి వీడియో గేమ్లు ఆడుతున్నాడు కానీ, ఎక్కడరా వీడియో గేమ్లు ఎక్కడ ఆడుతున్నాడు రా, వాక్యం ఏంటంటే ఏమన్నాడు చెప్పండి, వాక్యం ఏంటంటే మరి తిరిగి ఏం చేస్తాడు చెప్పండి, నువ్వే అబద్ధం చెప్పావు అన్నట్టుగా, నీవే తప్పు చెప్పావు అన్నట్టుగా తిరిగి నీ మీద నిన్ను మోపేస్తాడు. మార్చేస్తాడు, దాన్ని మార్చి పడేస్తాడు అనమాట. తిరిగి ఏం చేస్తాడు చెప్పండి, ఆ మాట మార్చేస్తాడు. అందువల్ల అపహాసకుని బుద్ధి చెప్పినప్పుడు చివరికి నీ మీదకి ఏం చేస్తాడంటే చివరికి నింద మోపుతాడు. అందుకని అపహాస్యకునికి బుద్ధి చెప్పువానికి తనకే నింద వచ్చును. కాబట్టి ఆ విధంగా నింద మోపుతాడు. దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, దాన్ని కవర్ చేసుకున్నట్టుగా పాపాన్ని దాచిపెట్టుకోవడం అంటే అదే. పాపాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, దాచిపెట్టుకుంటాడు. ఒప్పుకోవడం వేరు, దాచిపెట్టుకోవడం వేరు.
దాచిపెట్టుకొని లోకంలో మనుషుల దృష్టిలో నిర్దోషిగా ఉండొచ్చేమో కానీ సర్వశక్తిమంతుని దృష్టిలో మాత్రము నీవు నిర్దోషివే కాలేవు. సర్వశక్తి దృష్టిలో నువ్వు దోషిగానే ఉంటావు. కాబట్టి అపహాసకుడు ఆ విధంగా తన యొక్క దోషమును కప్పిపెట్టుకొని నిర్దోషిగా ఉండొచ్చు కానీ సర్వశక్తి దృష్టిలో ఏమవుతాడు చెప్పండి? దోషి అవుతాడు. అందుకని వాక్యం ఏం చెప్తుందనంటే అపహాసకుని గద్దింపకును, గద్దించువానికి తనకే నింద తెచ్చుకును. ఎందుకంటే అపహాసుడు అనగా తను తాను జ్ఞానం కలిగిన వాడు, తెలివైన వాడిని, గొప్పవాడిని అనుకుంటే అతడు ఏం చేస్తుంటాడంటే అందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు అన్నట్టుగా, జ్ఞానం లేని వారు అన్నట్టుగా వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటాడు, అపహాస్యం చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి చెప్తే నువ్వు అతడు మార్చుకోడు కానీ, తన బుద్ధిని మార్చుకోడు కానీ, తన స్వభావం ఆవిడ మార్చుకోదు కానీ తిరగబడి ఏం చేస్తారు చెప్పండి? తిరగబడి ఏం చేస్తారు చెప్పండి? నిందనే మోపుతారు. అందుచేత ఆ యొక్క బుద్ధి చెప్పువారికి అనగా అపహాసకుడు నువ్వు బుద్ధి చెప్తే నీకే నింద వచ్చేస్తా. అందువల్ల అపహాసకుడు ఎవరో నీకు తెలుస్తుంది. ఆయన స్వభావం చూడలేదు, ఏకాలు చేసేవాడురా ఏదైనా చెప్తే ఇతడు. అందుకని లోతు ఆ యొక్క అల్లుళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారండి, అల్లుడి దృష్టికి ఈయన ఎగతాళి చేయవారి వలె. ఆ మాట ఎలా ఉందని చెప్పండి? ఎగతాళిగా చెప్పినట్టు. ఈనాడు కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే ఎగతాళిగా తీసుకుంటున్నారు. బాబు ఈ ప్రపంచం అంతం కాబోతుందిరా, ప్రతి పట్టణం కూడా ఈనాడు సొదమ గొమొర్రా వలె పాపంతో నిండిపోయింది. పిల్లలు చెడిపోయారు, వృద్ధులు చెడిపోయారు, స్త్రీలు చెడిపోయారు, పురుషులు చెడిపోయారు. అందుకంటే అందరూ కూడా తమ మార్గాన్ని చెడిపేసుకున్నారు అన్నది బైబిల్. అందరూ కూడా తమ మార్గాన్ని, అధికారులు చెడిపోయారు, నాయకులు చెడిపోయారు, అందరూ కూడా చెడిపోయారు. అందువల్ల ఎందుకంటే పాపం అనేటువంటిది పరిపక్వమైపోయింది, పరిపూర్ణమైపోయింది. ఇంకా నాశనం చేయడం తప్ప మరొక మార్గం లేదు. పండిపోయిన పాపం పండిపోయిందంటే అది బాగా ముగింపుకు వచ్చేసింది, ఇంకా కోతకు వచ్చేసింది. అది దేనికి వచ్చేసింది చెప్పండి? కోతకు వచ్చేసింది. ఇంకా ఈ భూమి మీద లేకుండా తుడిచివేసిన సమయమే, తుడిచివేయడమే. ఆ చెట్టు నుండి కాయని ఎలాగైతే కోసేస్తారు అలాగే ప్రపంచం మీద నుండి దీన్ని తీసివేయడమే. అందుకని దీన్ని కోతకాలం అంటే యుగ సమాప్తనం. కోతకాలం అంటే ఏమిటి చెప్పండి? యుగ సమాప్తి. ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థము, అసూయ, ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను బాగుంటే చాలే, స్వార్థము బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కానీ విపరీతముగా స్వార్థము పెరిగిపోయింది. నేను, నా కుటుంబము, నా బంధువులు, నా వాళ్ళు బాగుంటే చాలే, ఎవరు ఏమైపోతే నాకెందుకని వీళ్ళనే, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బంధువులనే నా వాళ్ళు అనుకుంటున్నారు తప్ప ఆ నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగిన వారు ప్రపంచంలో నుండి ఆయనని వధువు, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదని అనుకోవట్లేదు. కాబట్టి పిల్లారా, ప్రపంచము చాలా భయంకరమైన ఉగ్రతలో పడబోతూ ఉన్నదని మనం ఈనాడు కూడా చెప్తూ ఉంటే, లోతు అల్లుళ్ళు ఎలాగైతే ఎగతాళిగా తీసుకున్నారో, ఎగతాళి చేయవారుగా వారు ఉన్నారు, ఈనాడు కూడా లోకం ఏం చెప్తుందంటే ఎగతాళిగా చెప్తున్నారు అనుకుంటారు. ఇలా పని పాత లేక ఏదో సరదాగా కాలక్షేపంగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు అని అనుకుంటున్నారు. చాలాసార్లు మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థనకు రండి, ప్రార్థన చేసుకోండి అని చెప్తుంటే ఆ మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆ మాట నీ విషయంలో ఏమైపోతుంటే చెప్పండి? నిరుపయోగం అయిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది. వాక్యం కూడా చాలామంది జీవితాల్లో నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది. వాక్యం వింటారు కానీ దాని ప్రకారం వాళ్ళు మారు, అది నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకనే రెండు విషయాలు మీరు గ్రహించాలి. ఒకటి ఏంటంటే మారు మనసు పొంది నా మూలం బాప్తిజం పొందినప్పుడు రక్షణ, ఆ రక్షణ ఆ విధంగా కలిగేది నీకు. ఇప్పుడు శరీర మార్పు ద్వారా, ఇప్పుడు అగ్ని బాప్తిజం పొందుడు ద్వారా శరీర మార్పు జరుగుతుంది. ఈ అందుకని బాప్తిజం వరకు ఏమిటి చెప్పండి? చనిపోయి మరలా తిరిగి లేపబడ్డం. అయితే లోకం మరలా వచ్చేసింది.
మన ఇప్పుడైనట్లయితే మరి అన్నడు అలాంటి లోకం రాకుండా అగ్ని బాప్తిజం అనమాట. నీటి బాప్తిజం లోకాల్లో ఇవ్వబడింది, మరలా లోకం వచ్చేసింది. నువ్వు కూడా నీటి బాప్తిజం పొందినంత మాత్రాన పూర్తిగా రక్షించబడినట్టు కాదు. లోకం మరలా నీ అవి తలంపులు, లోక ఆశలు నీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ అగ్ని బాప్తిజం ఎప్పుడైతే పొందుతావో ఇక లోకము మరి ఎన్నడూ రాదు. అలాగే భూమికి కూడా అలాగే అగ్ని బాప్తిజాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి ప్రపంచానికి ఆయన అగ్ని బాప్తిజం ఇవ్వబోతూ ఉన్నాడు కనుక ఈ నాశనం చేయబోతున్నాడు అనేది మనుషులు ఏం చేస్తున్నారండి? తిరిగి మన మీదే నింద మోపుతారు. తిరిగి అంతం కాబోతుందంట. మరి అంతం కాబోతుంటే, మరి నాశనం కాబోతుంటే, మరి ఇదంతా కూడా ఉండదు అంటున్నారు కదా. మరి ఏమండి, ఇది నిజమేనంటారా? బోళ్ళ మంది ఇలాగ చెప్పారు. బోళ్ళ మంది ఆ సంవత్సరం ఎత్తపడతాం, ఈ సంవత్సరం ఎత్తపడతాం అని బోళ్ళ మంది చెప్పారు. వీళ్ళు కూడా అలాగే చెప్తున్నారని ఏం చేస్తారు చెప్పండి? నింద మోపుతారు. అందుచేత అపహాసకుడు బుద్ధి చెప్పు వారికి తలకే నింద తెచ్చుకును, భక్తిహీనులను గద్దించు వారికి అవమానము కలుగును. భక్తిహీనులను గద్దిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? అవమానమే కలుగుతాయి. ఆనాడు యూదులు, ఇజ్రాయిళ్ళు వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు, అబ్రాహము సంతానంగా కనబడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు సర్ప సంతానముగా ఉన్నారు. అంటే శరీరాన్ని బట్టి చూస్తే అబ్రాహము సంతానం, కానీ ఆత్మను బట్టి చూస్తే వాళ్ళ క్రియలను బట్టి చూస్తే సర్ప సంతానమై ఉన్నారు వాళ్ళు. అందువల్ల చాలామంది మేము నీతిమంతుల పిల్లలమి, పాస్టర్ల కుటుంబం మాది, మా ఫాదరు రెవరెండు, బిషప్పు అలాగేలాగో చెప్తూ ఉంటారు చాలామంది. శరీరానికి వాళ్ళు నీతిమంతులకు సంబంధించిన వారుగా ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద గొప్ప గొప్ప రెవరెండ్లకి, బిషప్పులకు చెందిన వారుగా కనబడవచ్చు. కానీ ఆత్మ వాళ్ళ క్రియలను బట్టి చూసినప్పుడు అవి సర్పం యొక్క క్రియలై ఉన్నాయి. ఈనాడు కూడా స్త్రీలు చాలామంది బోధిస్తూ ఉంటారు. శరీరాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులకు సంబంధించిన వారుగా ఉండొచ్చు, కానీ వారి క్రియలను బట్టి చూసినట్లయితే ఆత్మ కనుక చూసినట్లయితే అది యెజబెలు ఆత్మ. యెజబెలు కూడా ఆమె ప్రవక్తలను నమ్మలేదు, ఏలియాని నమ్మలా. ఏలియాని ఆమె తిరస్కరించింది. అందుచేత సర్వశక్తిమంతుని యొక్క ప్రవక్తలను తిరస్కరించే ఆత్మ అది యెజబెలు ఆత్మ. ఈనాడు కూడా స్త్రీ అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు, నామములో బాప్తిజము వీటన్నిటిని కూడా తిరస్కరించినందువలన అపోస్తుల బోధని 7వ దూతను కానీ 5 రకాల పరిచయంలో ఉన్నవారిని కానీ ఈ ప్రపంచం తిరస్కరించినందువలన ప్రపంచంలో ఉన్నటువంటి మతశాఖ సంఘాల్లో ఉన్న ఆత్మ ఏ ఆత్మ అంటే యెజబెలు ఆత్మ. సంఘాల్లో పనిచేస్తున్న ఆత్మ ఏమిటి చెప్పండి? యెజబెలు ఆత్మ. ఆమె అధికారమును కోరుకుంటుంటుంది, పెత్తనాన్ని కోరుకుంటూ ఉంటుంది అందరి మీద కూడా. ఏమండి, అధికారం ఆంచగలిగి ఉండదు ఆమె, ఏలుబడి చేయాలనే మనసు కలిగి ఉండదు ఆమె. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఆ సంఘాల్లో ఉన్నటువంటి ఆత్మ యెజబెలు ఆత్మ. ఆనాడు ఏలియా కాలంలో ఎలాగున్నదో ఇప్పుడు కూడా యెజబెలు ఆత్మ ఈనాడు సంఘాల్లో ఉన్నది. అందువల్లే ఆనాడు ఏలియా ఎలాగైతే యెజబెలుకు విరోధముగా కేకలు పెట్టాడో అదేవిధంగా లౌదీ సంఘ కాలంలో ఏలియా ఆత్మ కలిగినటువంటి బ్రెన్హామ్ గారు, జాన్సన్ గారు వీళ్ళు మతశాఖ సంబంధమైన ఆ యొక్క దుర్బోధనను విరోధముగా కేకలు వేశారు. ఎందుకంటే అవి అన్యబోధ. ఎందుకంటే ముగ్గురు అనేటువంటిది అన్యులు నమ్ముతారు, అన్యులు చెప్పుకుంటుంటారు, అన్యులు బోధించుకుంటారు మనకు ముగ్గురు దేవుళ్ళు ఉండారని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉండారు మనకని, తీర్థం అని. ఇది అదే బోధ వీళ్ళు చేస్తున్నందువల్ల రోమన్ క్యాథలిక్ సంఘాలు కానీ, యొక్క నూతన సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు ఇవన్నీ కూడా అన్య బోధనలో ఉన్నాయి. అవన్నీ కూడా అదేవిధంగా క్రిస్టమస్ అనేటువంటిది ఆ రోజుల్లో మారక ముందు కాన్స్టంటైన్ చక్రవర్తి ఈ యొక్క సూర్యుని జన్మదినాన్ని జరిపేవాడు. అదే ఆ సూర్యుని జన్మదినమే తమ్మూజు పుట్టినరోజు. ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి మారక ముందు అతడు ఒక అన్యుడు, రోమీయుడు. అతడు
తర్వాత వాడు ఏం చేశాడంటే మారిన తర్వాత దానిని ఈ పేరు మీద మెస్స యొక్క పేరు మీద మార్చాడు. అది అన్య సంబంధమైన పండగ. అది డిసెంబర్ 25 అన్యుల పండగ క్రైస్తవంలోకి వచ్చేసింది. యెజబెలు ఆనాడు కూడా అన్యుల యొక్క బయలు అస్తారోతు దేవతలు ఆ యొక్క పూజ పునస్కారాలు ఆ భక్తి ఇజ్రాయెల్ దగ్గర తీసుకొచ్చేసింది, ధర్మశాస్త్రాన్ని తోచేసింది. ఈమె కూడా అలాగే తీసుకొచ్చేసి రోమన్ క్యాథలిక్ సంఘము రోమ్ తీసుకొచ్చేసి ఈ యొక్క ఏకత్వాన్ని నామములో ఒక్కడు ఆయన ఒక్కడు నామములోనే రక్షణ అనేటువంటి దాన్ని త్రోసేసింది ఆమె. అలాగే సెకండ్ కమింగ్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. సెకండ్ కమింగ్ విషయంలో ఆయన వేకు దూతగా ఆయన వచ్చి రక్షిస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన వేకుజామున వస్తాడని, రెండవసారి ఆయన వేకుజామున వస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన రెక్కలు స్వస్థపరుస్తాయని, సూర్యుడని కాదు, రెక్కలు. అందుకని వేకు నక్షత్రం వల్ల స్వస్థత కలిగిన బైబిల్లో. కాబట్టి ఆయన మధ్యాకాశానికి మాత్రమే వస్తాడు. ఎందుకంటే ఆయన రాకడలో 3 ఉద్దేశాలు. రాకడ ఒక్కటే, ఉద్దేశాలు మాత్రము 3. ఒకటి, దొంగ వలె వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోవడం. రెండవది, మధ్యాకాశంలో కలుసుకోవడం. మూడవది, యూదులకి బయలుపరుచుకోవడం. అవి 3 రాకడలు అనరు, 3 ఉద్దేశాలు. అందుకనే 7వ ముద్ర కూడా 3 మడతల వలె ఉంది. ఆ 3 మడతలు ఏంటి అంటే 7వ ముద్రలో ఆయన 3 ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ 3 ఉద్దేశాలు ఏమిటనేది, మొదటిది ఇజ్రాయెల్ని శుద్ధీకరించడం, ఆ తర్వాత బుద్ధి లేని కనికలు శుద్ధీకరించడం, మూడవది భూమిని శుద్ధీకరించడం. 3 ఉద్దేశాలు 3 మడతలు ఉన్నాయి. 6వ ముద్రలో కూడా, 7వ ముద్రలో కూడా 3 మడతలు. అందుకే బ్రహ్మం గారు ఎందుకు చెప్పాడు ఆయన, 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి, 7వ ముద్ర కూడా 3 మడతలు ఉన్నాయి అన్నాడు. కానీ 6వ ముద్రలో 3 మడతలు చెప్పాడు. కానీ 7వ ముద్ర దగ్గరకు వచ్చారు 3 మడతలు ఆయన చెప్పలేదు. ఈనాడు దాన్ని మనం బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. ఉద్దేశం ఏమిటంటే ఆయన ఉద్దేశం నిన్ను రక్షించాలని. ఆ పెండ్లి విందు ఆ యొక్క ఇజ్రాయెల్కి అనగా యూదులకి ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకోవడం. కాబట్టి ఆయన నీతిసూర్యుడిగా, ఆయన మధ్యాకాశం కంటే వేకు నక్షత్రంగా ఉన్న ఆయన్ని మధ్యాకాశంలో నీతిసూర్యుడిగా బయలుపరుచుకుంటాడు. నీతిసూర్యుడిగా ఉంటాడు ఆయన. ఆయన భూమి మీదకి రాడు, ఆయన ఎదుర్కొంటా ఉన్నది. కానీ ఈ యొక్క బ్రహ్మం గారి సంఘాల్లో ఉన్న దుర్బోధ ఏమిటంటే 1963లో నీతిసూర్యుడు వచ్చేసాడు. నీతిసూర్యుడి యొక్క రాకడ జరుగుతూ ఉంది. ఇప్పుడు వధువు ద్వారా రాకడ జరుగుతూ ఉంది. అదే బోధ అయ్యగారి సంఘాల్లోకి వచ్చేసింది. స్త్రీ ద్వారా జరుగుతుంది నీతిసూర్యుడు రాకడ, వధువు ద్వారా జరుగుతూ ఉంది నీతిసూర్యుడు రాకడ. ఇది చూస్తే ఇది అన్య బోధ. స్త్రీ ద్వారా ఆయన రాకడ జరగదు, స్త్రీ ద్వారా ఆయన రాకడ జరగదు. పురుషుడుగానే మధ్యాకాశానికి వస్తాడు. అది పురుషుడు కాబట్టి పురుషుడి ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆయన పురుషుడుగానే ఆయన యాజకులు, పురుషులనే ఆయన యాజకులుగాను ఆయన, అంతే తప్ప స్త్రీలు కాదు. అందుకని బైబిల్లో స్త్రీ చేత రాయబడినటువంటి ఒక పుస్తకం ఉండదు. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ బోధ ఏమిటంటే వధువు ద్వారా నీతిసూర్యుడు రాకడ జరుగుతూ ఉంది అని. అని మధ్యాకాశానికి వస్తాడు, భూమి మీదకి రాడు. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చేసాడు, కల్పించాడు. అది పరిహిమాలలో కొంతమంది ప్రవేశపెట్టినటువంటి బోధ అది. అందుకని మనకు ఆయన బయలుపరిచాడు. 2006 దగ్గర 2006 నుండి అలాగే దూత ప్రత్యక్షమైన దగ్గర నుండి 2వ రాకడ గురించి స్పష్టంగా బయలుపరుచుకుంటూ వచ్చాడు ఆయన. అంతకుముందు అలాగా అంతగా బయలుపరచలేదు ఆయన. దినము, జాము అలాంటివి బయలుపడతా వచ్చాయి. కానీ 8వ దినమని, అలాగే జాబ్ అని, ఎక్కువ జాబ్ అని, అంతేగాని 4వ జాబ్ ఇలాంటివి ఏం తెలియదు. అప్పటికి ఇంకా బయలుపరచబడలేదు. కాబట్టి పిల్లరా, అది యెజబెలు బోధ. ఎందుకనంటే ఒక స్త్రీ ద్వారా నీతిసూర్యుడు రాకడ జరుగుతున్నది అనేది యెజబెలు. ఎందుకంటే యెజబెలు బయలు అనగా సూర్యుడు అని అర్థం. యెజబెలు సూర్యుని గురించి బోధించింది.
అందుకని అందరూ ఏమనుకుంటున్నారంటే మెస్సయ్యనే ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు మా సంఘాలు అందరూ కూడా. కానీ అన్యారాధన చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. వీళ్ళు కూడా మాకు నీతి సూర్యుడు వచ్చేసాడు, ఇప్పుడు వధువు ద్వారా మాట్లాడుతున్నాడు అని అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళని బయలును ఆరాధిస్తున్నామని వాళ్ళకి తెలియదు. ఆయన నీతిసూర్యుడు అనగా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎలాగున్నాడో అలాగే వస్తాడు. ఆయన నామరిస్తాడు. ఆయనే నీతిసూర్యుడు అంటారు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇదేంటి అంటే వేకువజామున ఎక్కిరమంటే బోరధ్వని ప్రధాన దూత శబ్దం అనమాట. ఇవే నిద్ర మేలుకొలిపి. అంటే బోరధ్వని అనగా ఆహ్వానము, ఎక్కిరమనే ఆహ్వానం. ప్రధాన దూత శబ్దం అనగా మృతులను లేపేటువంటిది. కాబట్టి అందుకనే ఇవి రెక్కలు, ఆయన యొక్క రెక్కలు. అందువల్లే ఆయన యొక్క రెక్కలు స్వస్థపరచునని వాక్యం చెప్తా ఉంది. స్వస్థత అన్నా, విమోచన అన్నా, పునరుద్ధానం అన్నా ఒకటే అర్థం. ఆయన నామరిస్తాడు. దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్న వారికి స్వస్థత. అప్పుడు కురవిని, అందుకని బెండాం గారు చెప్పారండి, విమోచన కొరకు మూలుగుతాం అనగా ఒక రోగి అనారోగ్యంతో ఉండి మూలుగుతూ ఉంటాడు, విమోచన కొరకు మూలుగుతూ ఉంటాడు. అతడు స్వస్థత పొందినప్పుడు ఆ మూలుగు ఉండదు ఇంకా. అలాగే సేమ్ శరీరం యొక్క విమోచన, దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్న వధువు కూడా ఈ శరీరం నుండి విమోచించబడమే స్వస్థపరచబడ్డం. అప్పుడు మహిమ శరీరాన్ని పొందుకుంటుంది ఆమె, ఆ శరీరంతో కొనుకోబడుతుంది. అందువల్ల ఈ వేకువజామున ఏం జరుగుతుందంటే స్వస్థత జరుగుతుంది. అందువల్ల ఆయన ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడంటే ఆ రెక్కలు కలిగి వేకువ దూతగా, అందుకని వేకువ రెక్కలు, వేకువ దూతగా ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేకువ దూతగా ఉన్నాడు ఆయన. అందుకని ఈ స్వరము ఎవరిదనంటే వేకువ దూత యొక్క స్వరం, వర్తమానము. ఈ స్వరము, అందుకని బెండాం గారు అంటారు స్వరము వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. యోహాను గురించి చూసినట్లయితే అరణ్యములో కేకవే యొక్క శబ్దాన్ని అన్నాడు. అందువల్ల ఒక వ్యక్తి అన్నా, ఒక స్వరం అన్నా కూడా ఎవరు చెప్పండి? అందుకని సర్వశక్తిమంతుని యొక్క స్వరము. అందుకే రెండవ రాకడ సంబంధించింది అంతా కూడా బయలుపరచడం కోసం మరలా ఈ తెల్లవారుజామున మరలా ఒక వ్యక్తిని ఆయన ఉపయోగించుకుంటాడు. ఆయన నామరిస్తాడు. ఆ వ్యక్తి లేకపోతే నీకు స్వరం వినపడుతుంది, స్వరమైన వినలేవు నీవు. ఒక వర్తమానం ఇదంతా కూడా. ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు, ఏ విధంగా న్యాయాధిపతిగా వచ్చాడు, ఏ జాము ఎలా వచ్చాడు అని నీకు తెలియాలంటే ఆయన ఆ విధంగా ఒక సూచనగా ఉంచుకుంటాడు ఆ వర్తమానికి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ప్రవక్తలు సూచనగా ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. అందువల్ల బెండాం గారు కూడా సర్వశక్తిమంతుని యొక్క స్వరమే. 7 సంఘకాలాల్లో 7 స్వరాలు ఉన్నాయి. అందుకని ఈనాడు చాలా స్వరాలు ఉన్నాయి. రాజకీయ స్వరాలు, మతపరమైన స్వరాలు, రకరకాల స్వరాలు ఉన్నాయి. రెండవ రాకడ గురించి రకరకాల స్వరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక ఆయన మధ్యవర్తులను కాకుండా ఆయనే డైరెక్ట్గా రంగం మీదకి వచ్చి ఆయన స్వరమును వినిపింపజేస్తున్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని మనం ఈనాడు ఆయన ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అగ్ని జ్వాలలతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఆయన రంగం మీదకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆయన కూడా సర్వశక్తిమంతుడు, ఆయన మనిషి వాడు. కాబట్టి ఈ మాటలు ఆయనే. కాబట్టి ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడటం అయింది. ఆయన హల్లెలూయా. అందుకని ఆయనే ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నవాడు. మధ్యాకాశములో ఆయన్ని నువ్వు కలుసుకుంటావు. ఇది ఆయన స్వరం. ఇది నీకు అర్థమవుతుందంటే ఆయన రెక్కలు ఇవి, మెస్సయ్య యొక్క రెక్కలు. ఈ రెక్కలే ఆ స్వరమైన. అందుకని బెండాం గారు ఆర్భాటం అనగా 7వ దూత వర్తమానం అని చెప్పాడు. ఆర్భాటం అనగా 7వ దూత వర్తమానం. బోరధ్వని ప్రధాన దూత శబ్దం బెండాం గారి పరిచయంలో నెరవేరలేదు. అవి సెకండ్ కమింగ్కి సంబంధించినవి. అందుకని సెకండ్ కమింగ్ ముందుగా ఆర్భాటం. సెకండ్ కమింగ్ అంటే మధ్యాకాశానికి ఆయన వచ్చే ముందుగా నిద్ర మేలుకొలుపు అనమాట.
మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని మనం కలుసుకుంటాం. భూమి మీద శ్రమలు ఆరంభమవుతాయి. అందుకని వేకు చుక్కగా ఉండి ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు, సూర్యుడిగా ఉండి ఆయన శిక్షించేవాడుగా ఉన్నాడు. మరి నీ సూర్యుడు వర్తమానంలో ఉన్నావంటే మరి శిక్షిస్తాడే తప్ప రక్షించడు ఆయన. అది వాళ్ళకి తెలియక మేము దాంట్లో ఉన్నాం అన్నారు. నీ సూర్యుని వల్ల పునరుద్ధానం కలుగుతుందని చెప్పలేదు ఆయన రెక్కలు స్వస్థతనిస్తే అన్నాడు ఆయన. అప్పుడు కోవిడ్ తోడల వల్ల మీరు గొంతులేస్తారని చెప్పాడు. కాబట్టి పిల్లారా, అందుచేత భక్తిహీనులను గద్దించు వారికి అవమానమే కలుగును. ఆ రోజుల్లో చూసేటువంటి వారు అబ్రాహాము సంతానంగా కనబడుతూ ఉన్నారు. ఈనాడు కూడా బ్రహ్నాం గారు వర్తమానంలో ఉండి బ్రహ్నాం గారికి సంబంధించిన వారుగా కనబడుతూ ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? ఆ రోజు కూడా ఆ విధంగానే ఉన్నారు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, మీరు సర్ప సంతానము, మీరు అపవాది యొక్క పిల్లలు అని చెప్పాడు ఆయన. మేము అంటే శరీరంగా ఆలోచించుకున్నారు వీళ్ళు. శారీరకంగా మేము అబ్రహాము పిల్లలవి, ఇస్సాకు, యాకోబు, దావీదు వీళ్ళందరూ సంబంధించిన వాళ్ళవి, మమ్మల్ని అంటాడేంటి అనుకుంటున్నారు తప్ప ఆయన ఆత్మీయంగా చూస్తున్నాడు ఆయన. ఈనాడు కూడా చాలామంది బ్రహ్మాంగార సంఘాలు వీళ్ళందరూ కూడా మీరు యెజబెలు గుంపురా, మీరు సర్పసంతానరా, మీరు గురుగులు వీళ్ళు అని బ్రహ్మాంగార సంఘాల్లో ఉన్న వాళ్ళు చాలామందిని అంటుంటే, 7వ దూత వర్తమానంలో మమ్మల్ని ఎలా అంటున్నాడు, అలా అంటున్నాడు ఫిలోమోను గారు అన్నారు. పిల్లారా, సర్వశక్తిమంతుడు పై రూపాన్ని చూడడు, శరీరం కేవలము నిష్ప్రయోజనమైనది. ఆయన చూసేది ఏమిటంటే హృదయాన్ని చూస్తాడు. ఈ హృదయంలో ఏ ఆత్మ పనిచేస్తుంది, ఎవరి ఆత్మ పనిచేస్తూ ఉంది. ఎవరో లోకంలో ఎవరో నడుస్తున్నాడు అనుకోండి, ఏదో ఆడు కూడా చెప్పాడు అనుకోండి, ఏదో ఒకటి ఆడు చెప్పినట్టే నువ్వు నడుస్తూ ఉన్నావు అనుకోండి, ఆడ ఆత్మ నీలో పనిచేస్తున్నట్టు లెక్క. లోకంలో ఏదో ఒక స్త్రీయో లేకపోతే నువ్వు ఆ మత్స్యాకు సంబంధమైన వాళ్ళు ఎవరో ఒక సిస్టర్ అంటావు. నీకు ప్రతి పనికి మాలినోళ్ళు సిస్టర్లే, ప్రతి పనికి మాలినోళ్ళు బ్రదరే. ఎవరిని పడితే వాళ్ళ బ్రదర్ సిస్టర్ అనకూడదు. నామము ధరించుకుని వారిని, పరిశుద్ధాత్మ కలిగిన వారిని సహోదరు. మత్స్యా సంఘాలు వాళ్ళందరూ కూడా సిస్టర్ బ్రదర్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు. దానికి అలవాటు పడిపోయి వదలలేకపోతున్నారు. అలాగే నువ్వు బ్రదరనో సిస్టరనో అనుకుంటావు. లోకంలో వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు అనుకోండి, వాళ్ళు నడిచే మార్గం ఏదో, వాళ్ళు నడిచే మార్గంలో నువ్వు కూడా నడిచే అనుకుని వాళ్ళ మాటలు బట్టి వాళ్ళలో ఉన్న ఆత్మ నీళ్ళు కూడా పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ పనిచేయదు. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఆనాడు ఆ యూదులు, ఇజ్రాయేలు పైకి శరీరాన్ని కలిగి ఉన్నారు, కానీ అంతరంగంలో చూస్తే సర్ప సంతానం. ఈనాడు కూడా బ్రహ్మాంగార సంఘాలు చాలామంది వాళ్ళు కూడా మేము ఆ యొక్క బ్రహ్మాంగార వర్తమానంలో ఉన్నామని అభిప్రాయపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళలో పనిచేస్తున్న ఆత్మ ఏమిటి చెప్పండి? యెజబెలు ఆత్మే, సర్ప సంతానం యొక్క ఆత్మ పనిచేస్తుంది వాళ్ళలో కూడా. అందుకని వాళ్ళు 1963లో రెండో రాళ్ళు జరిగిపోయిందని, ఇంకో 70 ఏళ్ళు జరిగిపోయిందని ఇలా రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. అన్యుల యొక్క మార్గంలో వాళ్ళు నడుస్తూ పోతూ ఉన్నారు. అన్య మార్గం ఏంటంటే యెజబెలు యొక్క మార్గం. యెజబెలు అలాగే బోధించింది, బయలు బోధ చేసింది ఆమె. ఆ బయలు బోధే ప్రమాదకరమైనటువంటి బోధ. ఆ మార్గంలో నడుస్తూ పోతూ ఉన్నారు. అలాగే మెస్సీ కాలంలో కూడా మనం చూస్తే వాడు కూడా మేము అబ్రహాము సంతానం అంటారు, వీళ్ళు కూడా బ్రహ్నాం గారికి సంబంధించి మేము బ్రహ్నాం గారికి సంబంధించిన వాళ్ళు అంటుంటారు. ఆ రోజులు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు, వధువు మోసపోదు, వధువు ప్రత్యక్షిస్తుంది, వధువు మోసపోదు అనుకొని ఆ రోజులు ఇజ్రాయెల్ ఏమైపోయారు చెప్పండి? మోసపోయారు. ఈనాడు కూడా బ్రహ్నాం గారి సంఘాల్లో చాలామంది ప్రత్యక్షత లేకుండా ఉన్నా కానీ బ్రహ్నాం గారు వధువు మోసపోదని చెప్పాడని మేమందరం కూడా వధువులమే. ఏ సంఘానికి ఆ సంఘమే, బోల్డ్ డెనామినేషన్ ఉంది. దాంట్లో కూడా మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు ప్రతి సంఘం అంటూ ఉంటుంది, కానీ మోసపోయారు వాళ్ళకి తెలియదు. ఆనాడు ఆ రాకడను పోగొట్టుకుని వాళ్ళు మోసపోయారు. ఈనాడు ఈ రాకడను పోగొట్టుకుని వీళ్ళు మోసపోతున్నారు. నువ్వు ప్రత్యక్షత ఉంటే దీన్ని నమ్ముతావు, ప్రత్యక్షత లేకపోతే తిరస్కరిస్తావు. అందువల్ల ఈ మతజాత సంఘాల్లో ఉన్నటువంటి లేకపోతే ఆ యొక్క
ఇజ్రాయిల్ వారు అబ్రహాము సంతానం కానీ ఈనాడు బ్రహ్నాం గారి గుంపుల్లో కానీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు చెప్పండి? భక్తిహీనులు గద్దించు వారికి అవమానమే కలుగును, అవమానపరుస్తూ ఉన్నారు. ఆనాడు ఇజ్రాయిల్ ఏం చేశారంటే ఆయన అవమానపరిచారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టి యూదులు రాజు కదా, నీ కిరీటం లేదు అని చెప్పి కిరీటాన్ని తయారు చేసి ముళ్ళ కిరీటాన్ని గుచ్చేసారు తనలో. ఏమంటే ఆయన భుజం మీద శిలువ పెట్టారు. ఇప్పుడు ప్రవచించు, ఇప్పుడు నీవు బోధించు, ఇప్పుడు నిన్ను రక్షించుకో అని గుద్దుతూ ఉమ్మివేస్తూ రకరకాలుగా అవమానపరుస్తూ ఎగతాళి చేస్తూ అపహాస్యం చేశారు. అందుకని అవమానపరిచారు ఆయన్ని. ఆయన ఏం చేశారు చెప్పండి? అవమానపరిచారు, అగౌరవంగా చూశారు, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా అగౌరవంగా మాట్లాడారు ఆయన పట్ల. అందుకని ఇక్కడ భక్తిహీనులను గద్దించు వారికి అవమానమే కలుగుతుంది. అవమానపరిచారు, ఏదో ఒక మాట నిన్ను అవమానపరచడం, ఆ విధంగా చేస్తాను, ఏదో ఒకటి చేసి నిన్ను అవమానపరచడం. భక్తిహీనునికి బుద్ధి చెప్తే నేను అవమానపరుస్తానే తప్ప ఏమి ఉపయోగం. అలాగే అపహాస్యుని కనుక నువ్వు బుద్ధి చెప్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? అపహాస్యుడు నింద మోపుతాడు. అందుచేత భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును, అపహాస్యకుని గద్దింపుకుము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. ఈనాడు కూడా ప్రార్థన చేసుకోండి, మీరు బైబిల్ చదువుకోండి, నీవు లోకస్తుతో సహవాసం చేయకండి, వీళ్ళతో అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదని వాక్యం చెప్తా ఉంది. మీరు ఆ యొక్క సెల్ ఫోన్ మీరు వాడకండి, మీరు అనగా వీడియో గేమ్లు ఆడకండి, లేకపోతే మీరు ప్రార్థన చేసుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీకు ఆ కోపం ఉండకూడదు, అంత కోపం మానుకో. ప్రతి చిన్నదాని కోపడితే ఏమైపోతుంది చెప్పండి? ఆ కోపం ఉండకూడదు. తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు మీరు, కోపడిపోతున్నారు మీరు, ఆ కోపం ఉండకూడదు. ఏమండి? లేకపోతే ఎవరైనా మీరు బంధువులు ఉంటారు, ఎవరొకరు ఉంటారు, వారికి కూడా మీరు తిరుత్తమయ్యే మార్గం సరైంది కాదు, నువ్వు వెళ్ళే సంఘం సరైంది కాదు, అది నువ్వు ప్రేమతో చెప్తావు, అది ప్రేమ. ప్రేమ ఏం చేసి చెప్పండి? ఆయన దగ్గర నిజమైన వర్తమానం దగ్గర నడిపించాలని చూస్తాను. అది సత్యం కాదు, అది కరెక్ట్ కాదు. ఏమండి? అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారండి? ద్వేషిస్తూ ఉంటాడు. అపహాస్యుడు ఏం చేస్తాడు చెప్పండి? ద్వేషిస్తాడు. నువ్వు చెప్తే నిన్ను ద్వేషిస్తాడు. ఏమండి? నువ్వు మంచి మాట చెప్పావనుకోండి, సత్యాన్ని చెప్పావనుకోండి, బాగుపడాలని, రక్షించబడాలని, పరలోకం రావాలని, నీకు మేలు కలగాలని మంచి మాటలు చెప్తే అపహాస్యుడు ఏం చేస్తాడంటే వాటిని ద్వేషిస్తూ ఉంటాడు. అపహాస్యుడు అంటే జ్ఞానం లేనివాడు, కానీ ఆత్మీయ జ్ఞానం లేదు అతడికి. లోకరీతిగా తట్టడి జ్ఞానం ఉంది, బుట్టెడు జ్ఞానం ఉంది అతడు బుర్రలో. లోకరీతిగా ఏదైనా చేయగలడు, ఏదైనా చెందగలడు, కానీ ఆత్మీయ జ్ఞానం లేదు అతడు. అందువల్ల అపహాస్యుడికి నీవు బుద్ధి చెప్పినప్పుడు లేకపోతే గద్దించినప్పుడు అతడు ఏం చేస్తాడనంటే ద్వేషిస్తాడు. ఆత్మ సంబంధమైనది, పరలోకానికి సంబంధించినది. నువ్వు రక్షించబడాలని, నువ్వు పరలోకానికి రావాలని, ఎత్తబడాలని ప్రార్థన చేసుకోమని, నిన్ను తగ్గించుకోమని, కోపం తగ్గించుకోమని. ఏమండి? నువ్వు మంచి మాటలు చెప్పినప్పుడు దురలవాట్లు మానమని, చెడ్డ అలవాట్లు మానమని, చెడ్డ సహవాసాలు మానమని, ఆ హెచ్చింపు నీలో ఉండకూడదని నువ్వు మంచి మాటలు చెప్పినప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి? ద్వేషిస్తూ ఉంటాడు. చూసారా? వాడు అపహాసం. బైబిల్ చదువుకోమంటే నేను ద్వేషిస్తే ముఖం ఇలా పెట్టుకొని ఉంటాడు. మీకు అర్థమైందా? ముఖం ఏం చేస్తాడు చెప్పండి? మార్చుకుంటాడు. వీడియో గేమ్లు ఆడుతున్నాడు అనుకోండి, సెల్ ఫోన్ తీసుకుని అనుకో, ముఖం ఇలా పెట్టేసుకుంటాడు అనమాట. మాడిపోయి ముఖం బలుబు మాడిపోతే ఎలా అయిపోతుంది చెప్పండి? ముఖం మాడిపోతుంది. ద్వేషం, ఆనందపడడం. అయ్యో నేను ఇలాంటి
నేను ఎలా మంచిగా ఉండాలి, నా మంచి కోసమే కదా, మంచి విషయం చెప్పారు కదా అని ఆనందించరు, ద్వేషిస్తారు నిన్ను. ఎవడో అపహాసకులు. అందుకని పిల్లారా, వాళ్ళు జ్ఞానం కలిగిన వారు కాదాలు. జ్ఞానం గలవాడిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము గలవాడు ఏం చేస్తుంటాడంటే, నువ్వు ఏదైనా మంచి మాటలు చెప్పావనుకోండి, నిన్ను అత్యధికంగా ప్రేమిస్తూ ఉంటాడు. మీకు అర్థమైందా? ప్రార్థన చేసుకోమని చెప్తే ప్రేమ చూపిస్తూ ఉంటాడు. దయ్యం ప్రేమ కాదు, సర్వశక్తిమంతుల ప్రేమ, క్రియలతో కూడిన ప్రేమ. బైబిల్లో వ్రాయబడింది సత్యమైన ప్రేమని వ్రాయబడింది. అబద్ధమైన ప్రేమ ఉంది, సత్యమైన ప్రేమ. మత్స్యా సంఘాల్లో ఉండే ప్రేమ అంతా కూడా అబద్ధమైన ప్రేమ. సత్యమైన ప్రేమ, అందుకని బైబిల్లో రాయబడింది సత్యమైన ప్రేమను వీళ్ళు అవలంబించలేదు కాబట్టి అబద్ధమును నమ్మినట్లు మోసము చేయ శక్తిని వారికి పంపుతూ ఉన్నాడు. అబద్ధాన్ని, అబద్ధ బోధల్ని సత్యమైన ప్రేమ అనగా వాక్యమే. ఆ సత్యమైన వాక్యాన్ని కనుక నువ్వు అనుసరించకపోయినట్లయితే, అవలంబించకపోయినట్లయితే, వాక్యం వినేసి ఆ బ్రదర్ ఎలా నడుపుతున్నాడు ఏంటి నేను నడవడానికి, ఆ సిస్టర్ అలా వస్తుందా ఏంటి నేను ప్రార్థన రావడానికి, వాళ్ళకి ఎలా జరిగితే నాకు అలా జరిగింది, అలాంటి వాళ్ళు మాదిరిగా తీసుకుంటాడు. బలహీనుల మాదిరిగా తీసుకుంటాడు. ఖచ్చితంగా భక్తి కలిగి వాక్య ప్రకారం నడిచే వాళ్ళని మాదిరిగా తీసుకోరు. వాళ్ళు బుధవారం ప్రార్థనకు వస్తున్నారేంటి, వాళ్ళు శనివారం ప్రార్థనకు వస్తున్నారేంటి, నేను మానేస్తే ఏమైద్దిలే, నేను వెళ్ళకపోతే ఏమైద్దిలే, వాళ్ళు ఆదివారం ప్రార్థన రావట్లేదు కదా, నేను కూడా ఒక ఆదివారం ఎగ్గొడితే ఏమైంది. ఆ మనుషుల మాదిరిగా, యొక్క బలహీనుల మాదిరిగా గట్టిగా నిలబడి వాక్యం కోసం నిలబడలేనటువంటి వారిని, ఇలాగ మానేసేటువంటి వారిని ఆ బలహీనుల మాదిరిగా తీసుకుంటాడు. తీసుకుని ఏమైపోతాడు చెప్పండి? ప్రమాదంలో పడిపోతాడు. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కలిగిన ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుంటే ప్రేమ. ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తావు. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆరాధన నువ్వు మానలేవు, ఆయన ప్రార్థన నువ్వు మానలేవు. మీకు అర్థమవుతుందండి? ఆ నిస్సత్యమైన ప్రేమను అవలంబించకపోయినట్లయితే, ఆయన వాక్య ప్రకారం నడవకపోయినట్లయితే, అబద్ధములు నమ్మునట్లు, దుర్బోధనలు నమ్మునట్లు, ఎవరో ఏదో చెప్తే ఆ మాటలు నమ్మునట్లు, ఏమంటే అబద్ధములు నమ్మునట్లు మోసం వచ్చే ఆత్మకు వదిలిపెట్టేస్తాడు. నువ్వు ఇంక వాక్యాన్ని నమ్మవు. ఆ సిస్టర్ అలా చెప్పింది కదా, ఆ బ్రదర్ అలా చెప్పాడు కదా, మత్స్య సంఘంలో ఇలా చెప్పాడు కదా, ఆడలాగా చెప్పాడు కదా అని వాళ్ళ మాటలే నమ్ముతావు. కారణం ఎందుకంటే నేను ఆ సత్యమైన ప్రేమను అవలంబించలేదు కాబట్టి ఆ మోసం వచ్చే అబద్ధమును నమ్మి ఆత్మకు వదిలిపెట్టేస్తాడు ఆయన. ఆ వాక్య వ్యతిరేకమైన వాటిని నువ్వు నమ్ముతాను. చివరికి ఆయన చేసేది అదే. సత్యమైన ప్రేమను కనుక అవలంబించకపోయినట్లయితే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని వారికి పంపుతూ ఉన్నాడు. నువ్వు మోసపోతున్నావు అని తెలియదు నీకు. అప్పుడు నువ్వు అబద్ధమును నమ్ముతున్నావు నీకు తెలీదు. నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటుంటావు. అది ప్రమాదంలో దారితీస్తుంది, ఉగ్రతలను తీసుకొని వెళ్తుంది. అందుచేత సత్యమైన ప్రేమను కలిగిన వ్యక్తి అతడు ఏం చేస్తాడనండి, వాక్యం గురించి చెప్పినప్పుడు, ఈ రక్షణ గురించి చెప్పినప్పుడు, ఉగ్రతను తప్పించుకునే ఈ విషయాలు చెప్పినప్పుడు, ఏమండి ప్రపంచంలోనికి జరగబోయే విషయాలు ఏం జరగబోతుందో మన ముందుకు మనకు తెలుసు. లోకానికి తెలీదు, సంఘ శాఖలకు తెలీదు, ఏ కాలంలో ఉన్నావో మనకు తెలుసు. ఇలాంటి నువ్వు లోకాశల్లో, ధనాపేక్షలు ఇట్లో పడిపోతున్నావయ్యా, నీవు డబ్బాశల్లో పడిపోతున్నావు. ఆదివారం ప్రార్థన మానేస్తున్నావు, శనివారం ప్రార్థన మానేస్తున్నావు, బుధవారం ప్రార్థన మానేస్తున్నావు. నువ్వు ఇంటి దగ్గర బైబిల్ చదువుకోవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, నీలో నువ్వు తగ్గింపు లేదు, పశ్చాత్తాపం లేదు. అదేమనంటే అదేం కాదులే, ఇదేం కాదులే అని అన్ని తోసేసుకుపోతున్నావు. నువ్వు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వాక్యం కోసం నిలబడాలి. ఆయన నామమున హల్లెలూయా. అయ్యా నువ్వు బాగా ప్రార్థన చేసుకో అని అంటే అలా చెప్పడమే ఏమైనా చెప్పండి, గద్దించడమైనది. ఆయన నామమున నువ్వు వాక్య విరోధంగా వెళుతున్నావు అనుకోండి, వాక్య మార్గంలో ఉండమని చెప్పడమే.
అదవుతుందండి గద్దించడం. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడని నేను ద్వేషించడు, ప్రేమిస్తాడని. ఇలాంటి విషయాలను బట్టి, ఇలాంటి విషయాలు నువ్వు లోకాశలో పడి వెళ్ళిపోతున్నావు, నీవు లోకములో వాటిని ప్రేమించి వాటి కోసం వెళ్ళిపోతున్నావు, నువ్వు ప్రమాదంలో పడతావు అన్నప్పుడు అలాంటి మంచి విషయాలను బట్టి ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు, ఆయన నామనిస్తాడు. ఎవరో జ్ఞానము కలిగిన వాడు ఆయన నామనిస్తాడు. జ్ఞానము కలిగిన వాడికి నువ్వు మంచి విషయాలు చెప్తా ఉంటే, గద్దిస్తూ ఉంటే, నువ్వు అలాగ చేయకూడదు, ఇలాగ చేయాలి, ఇలా నడవకూడదు, అలాగ నడవాలి అని చెప్తా ఉంటే అతను ఏం చేస్తాడనంటే ముఖము మార్చుకోడు, ముఖం ఎత్తి పెట్టుకొని ఉండడు, ఆ ముఖం దించుకొని ఉండడు, ముఖం తిప్పుకోడు. ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ మాటల పట్ల ఏం చూపిస్తాడు? ప్రేమను చూపిస్తాడు, ఆసక్తిని చూపిస్తాడు. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాడు ఆ గద్దింపుని ప్రేమిస్తాడు, ఇంకా ఆ మాటల్ని ప్రేమిస్తాడు. ఆ గద్దించేవాడిని నేను ఒకసారి ఒక చోటకి వెళ్ళి పరిచయకు వచ్చిన కొత్తలో ఈ ఆత్మ సంబంధం విషయాలు చెప్తే వాళ్ళకి భయం వేసి, ఇది ఎత్తబడే సమయం భయం వేసి, వాళ్ళు ఒక రోజున వాళ్ళ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి బట్టలు ఇచ్చి చాలా ప్రేమించి ఆదరించి మాకు ఇలాంటి విషయాలు చెప్తా ఉండండి, మాకు ఇలాంటి విషయాలు తెలియజేస్తూ ఉండండి అని. ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ, నువ్వు కూడా ఇతరులకి ఆ విధంగా ప్రేమను చూస్తావు. అంటే ఇలాగే కాకపోవచ్చు, నీవు ఇంకా వాళ్ళ పట్ల ప్రేమను చూపిస్తావు, అంతేగాని ద్వేషాన్ని చూయించు, అసూయను చూయించు. ప్రేమ అంటారు దాన్ని. నాడు వాక్యంలో చెప్పామనుకోండి, నువ్వు ఆ విధంగా ఉంటే పశ్చాత్తాపడు, నువ్వు ఆ విధంగా లేవనుకోండి, నా గురించి కాదులే అనుకో. ఒకవేళ ఆ విధంగా ఉన్నావు అనుకోండి, నాతోటి సర్వశక్తిమంతుడు రోజు మాట్లాడాడు అని నువ్వు పశ్చాత్తాపడి ప్రేమించాలి, ఆయన హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారనండి, నా గురించే చెప్పాడు ఆయన ఈ రోజంతా కూడా అని ముఖం మార్చుకొని పలకరించినా కూడా పలకరు, మాట్లాడినా మాట్లాడు, ఎత్తి పట్టుకొని నా గురించి చెప్పాడు ఈయన ద్వేషిస్తూ ఉంటారు. నువ్వు ఆ విధంగా లేవు కదా, నీ గురించే ఎందుకోవాలి నువ్వు. ఒకవేళ నీ గురించే అనుకోండి, ఆయన నీతో మాట్లాడేది మంచిదే కదా, నువ్వు ప్రేమించు, అంతేగాని ద్వేషించకూడదు. అందువల్ల జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. ఎంత గద్దిస్తే వర్తమానం బట్టి అతను ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అలాగే వర్తమానము అంటే అపహాస్యుడు ఏం చేస్తాడంటే, జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే ద్వేషిస్తూ ఉంటాడు. మా గురించి చెప్పాడు, మా కుటుంబం గురించి చెప్పాడు. అక్కడ కూడా అలాగే అనుకునేవాడు, నాకు ఎవరు ఏదో చెప్పేస్తున్నారు అనుకునేవాడు. విశాఖపట్నం వాళ్ళు ఉండేవాడు. వాళ్ళు ఏం చేసేవారంటే, మా వాళ్ళు అందరూ కూడా ఇంతకుముందు ఇక్కడ ఏం జరిగాయో ఏమిటో నాకేం తెలియదు, నేను పరిచయకు వచ్చిన తర్వాత వర్తమానం చెప్తా ఉంటే వాళ్ళల్లో ఏం జరిగాయో బయట ఏం జరిగాయో మనకు తెలియదు. ఆ వర్తమానం చెప్తూ ఉంటే వాళ్ళందరూ అనేవారు, కింద అంతా అమ్మగారు చెప్పేస్తున్నారంటుంది విషయాలన్నీ కూడా ఆయనకి, ఆయన పైకి వచ్చి చెప్పేస్తున్నాడు ఇవన్నీ, మీకు అర్థమవుతుందండి అనుకుంటుండేవాడు. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. నీ గురించి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి? బయలుపరిచేది ఆయనే, ఆత్మే బయలుపరిచేది అన్నది బైబిల్లో. ఈ మానవ బుర్రలో తెలివితేటలు కాదు బయలుపరిచేది, పరిశుద్ధాత్మే బయలుపరిచేది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మే బయలుపరచువాడుగా ఉన్నాడు. అందుచేత విన్నారా, జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. అందుకని గద్దించిన అతను ప్రేమిస్తాడు తప్ప అతను ద్వేషించడురా, అతను చెప్తే బాగుందిరా
అనిపిస్తున్న తర్వాత చెప్పేవాళ్ళు కూడా, గద్దించేవాళ్ళు కూడా. మనం ఏదైనా చెప్పామనుకోండి, అతడు ప్రేమిస్తాడు రా, గద్దించినా కానీ మంచి చెప్పినా కానీ ప్రేమిస్తాడు రా అనిపించినప్పుడు ఇంకా అతనికి ఏమైనా విషయాలు చెప్పాలనిపిస్తుంది. ఆయన నామరుస్తాం. హల్లెలూయా. అదే అపహాసకుడు ఉన్నాడు అనుకోండి, ద్వేషించేవాడు ఉన్నాడు అనుకోండి, ఏదైనా చెప్పినా కానీ ఇతడు ద్వేషిస్తాడు రా, ముఖం మార్చుకుంటాడు రా, ముఖం మార్చుకొని ముఖం ఎత్తి పట్టుకొని పలకడరా, మాట్లాడరా, ఇతడు చెప్పినా కానీ ఉపయోగం ఉండదురా అని అనిపించకూడదు. అనిపించిందంటే నువ్వు అపహాసకుడివి, నువ్వు ద్వేషించే వ్యక్తివి. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడడానికి ప్రేరేపించదు. ప్రేమించే వారితోనే, గద్దింపుని ప్రేమించే వారితోనే పరిశుద్ధాత్మ మాట్లాడేలాగా ప్రేరేపిస్తుంది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, జ్ఞానము కలిగిన వాడిని గద్దించినప్పుడు అతడు ప్రేమిస్తాడు. మంచి మాటలు చెప్పినప్పుడు ప్రేమిస్తాడు. అలాంటి దాన్ని విడిచిపెడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇది అభ్యంతరకరంగా ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ అభ్యంతర పడుతున్నారు, నేను ఇలాగా ఉండడం వల్ల మా వాళ్ళందరూ కూడా ఇలాగా బాధపడిపోతున్నారు. ఈ వాక్య విరోధమైనది ఏదైతే ఉందో దాన్ని మానేస్తే, విడిచిపెట్టేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా అభ్యంతర పడకుండా ఉంటారని ఆ వాక్య విరోధమైన దాన్ని విడిచిపెడతారు ప్రేమించే వ్యక్తి. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నాకు ఎందుకు చెప్పాలి, మీరు నాకు చెప్పడానికి మీరెవరు, నాకు తెలీదా, అలా కనుక నేను మానేసాను అనుకోండి, వీళ్ళందరికీ లోకమైనట్టు అయిపోద్దేమో, తక్కువైనట్టు అయిపోద్దేమో, నన్ను చులకనగా చూస్తారేమో, వీడికేం తెలియదని అనుకుంటారేమో అని యుగవేశానికి వెళ్ళిపోయి దాన్నే కొనసాగిస్తూ వెళ్ళామనుకోండి, అతడు ఎవడు చెప్పండి? జ్ఞానము లేనివాడు అతడు. కొంతమందికి అందుకనే కయ్యూరు పంతానికి పోయాడు. పంతము వేరు, పశ్చాత్తాపం వేరు. పంతం కలిగిన వ్యక్తి పశ్చాత్తాపడ్డం, తన పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటాడు అంతే. అది తప్పైనా కానీ అతను తీసుకొచ్చిన అర్పణ సరైనది కాదన్నాడు ఆయన. అన్నప్పుడు అయ్యో నేను సరైనది తీసుకురాలేదని పశ్చాత్తాపడడానికి బదులుగా అతడు పంతానికి పోయాడు. ఎందుకు తీసుకోడేంటి, నేను ఇదే చేస్తాను, ఇదే చెందుతాను, నేను ఎప్పటినే అర్పిస్తాను, మూర్ఖంగా వెళ్ళిపోతాడు. మూర్ఖుడు అనగా అర్థం చేసుకున్నని వాడు, అర్థం చేసుకోడు, మూర్ఖంగా వెళ్ళిపోతాడు. అంటే పంతం అన్నమాట. తనదే చెల్లాలనుకుంటున్నాడు అంతే. తను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, 4 అన్నా కానీ లేదు 3 అంటాడు. వాడు అన్నాడు అనుకోండి, 3 కాకుండా 4 అయినా కానీ 3 అంటుంటాడు అంతే. ఈగోయిజం అనమాట, పంతం అన్నమాట. తన పంతానికి పోతాడంతే, తన పంతం నెగ్గాలనుకుంటాడంతే తప్ప వెనక ముందు ఏం ఆలోచించడం. అందుకనే అలాంటి వాళ్ళు, అందుకనే వీళ్ళకి ఏదైనా చెప్పినా కానీ ఏదో ఫీల్ అయిపోతారా, ఓర్ని బాధపడిపోతారా, చెప్పినా కానీ లోబడరా అని అనిపించింది అనుకోండి, ఏమీ చెప్పలేము. మీకు అర్థమైందా? ఆసక్తి కలిగి ఉండాలి, లోపడ్డానికి వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. జ్ఞానం కలిగిన వ్యక్తి ప్రేమిస్తాడు. నువ్వు ఆ విషయాలు చెప్పే కొద్ది నీ మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది, సర్వశక్తి మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు చెప్పండి? ద్వేషిస్తూ ఉంటాడు, నిన్ను ద్వేషిస్తాడు, అందరినీ ద్వేషిస్తాడు. కాబట్టి పిల్లారా, జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము పొందును. అందుకనే ప్రపంచంలో ఎవరి దగ్గర లేని జ్ఞానం నీ దగ్గర ఉంది. ఎందుకనంటే మత్స్యాల సంఘాలు ఉన్నాయి. ఆయన భూమి మీదకి వచ్చాడు, పాపుల కోసం మరణించాడు. కొంత జ్ఞానమే ఉంది కానీ ఆయన ఒక్కడనే జ్ఞానం వాళ్ళకి లేదు. బ్రహ్మాంగారు సంఘాల్లో ఉన్నారు చాలామంది, వాళ్ళకు కూడా కొంతవరకే బ్రహ్మాంగారు ఆ కాలంలో ఏం చెప్పారో ఆ జ్ఞానం వరకే ఉంది వాళ్ళకి. ఇంకా మేము జ్ఞానంలో అయిపోయాం, బ్రహ్మాంగారు అన్నీ చెప్పేశారు, ఇంకెవరేం చెప్పక్కర్లేదు, మాకు అన్నీ తెలుసు, ప్రవక్త గారు అన్నీ చెప్పేశారు అంటారు. మర్మములు సమాప్తమగును అనే మాటను బట్టి వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉంటారు. కానీ బ్రహ్మాంగారు ఏం చెప్పారంటే, బైబిల్ ఏం చెప్తుందండి,
ఆ దినము, ఆ జాము, ఆ గడియ దూతలకైనా తెలియదను, ఎవరికి తెలియదను, కుమారునికైనా తెలియదను, తండ్రికి తప్ప ఎవరికి తెలియదను. అందుకని బ్రహ్మాం గారు ఏం చెప్పారు 7వ ముద్రలో, ఇవన్నీ వాళ్ళేం చూడట్లేదు. మత్స్యా సంఘాల్లో ఎలాగైతే బైబిల్లో ఏదో ఒక మాటను పట్టుకుని ఆ విధంగా కొనసాగుతూ ఉంటాడు, అలాగే వీళ్ళు కూడా బ్రహ్మాం గారి వర్తమానంలో కొంతమంది కొన్ని పట్టుకున్నారు, కొంతమంది కొన్ని పట్టుకున్నారు, కొంతమంది కొన్ని పట్టుకుని ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. బ్రహ్మాం గారు ఏం చెప్పారనండి, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఆ 7 ఉరుములు ఉన్నాయి, ఆ 7 ఉరుములు మర్మముగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అంతవరకు మనం కనిపెడదాం. ఆ 7 ఉరుములే ఆ రాకడని బయలుపరుస్తాయి. మనం కనిపెడదామని చెప్పాడు. ఆయన నామరుస్తాడు. 7 ముద్రలు 7 ఉరుములు ఉన్నాయని చెప్పి తర్వాత ఈ మాట చెప్పాడు అనమాట. 7 ముద్రలు చెప్పాడు ఆయన. కనిపెడదాం, అది ఎవరికి తెలియదు. ఆ సమయం అప్పుడు మాత్రమే తెలుస్తున్నాడు. ఎవరికి తెలియకుండా జరిగే కార్యం ఇది. ఇప్పుడైనా కూడా ఎవరికి తెలియదు. ఆయన వధువుకి అనగా పెండి కుమారుడికి పెండి కుమార్తెకి ఆయన నీకు ఆయనకి మాత్రమే తెలుసు తప్ప మిగతా వారికి ఎవరికి తెలియదంత రహస్యంగా అంటారన్నమాట. రహస్యం అక్కడ. అందుకని సెకండ్ కమింగ్లో ఆయన దొంగ వలె వచ్చి రహస్యంగా తను వధువుని ఎత్తుకుపోతాడనమాట. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా నిద్రపోతున్నారు, తినేసి పీకల వరకు. ఏమండి ఈరోజు బాగుండారు ఇంట్లో అని పీకల వరకు తినేసి ఏం చేస్తారు చెప్పండి? తినగానే మంచం వైపు చూస్తారు. తినగానే ఏం చేస్తారు చెప్పండి? లోకములో ప్రపంచమంతా నిద్రలో ఉంది. తినడం వల్ల ఐక్య విచారములు, తిండి వల్ల ఐక్య విచారములు మందముగా ఉండి ప్రపంచమంతా నిద్రలో ఉంది. కానీ ఇప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మేలు కొలుపుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గాఢ నిద్రలో ఉన్నారు. అందుకని మనం రాత్రి కాలంలో మనం ఉన్నాము. సాయంకాలం దగ్గర నుండి తెల్లవారుజాము వరకు రాత్రి కాలం అంటారు. అందుకని అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినం ఆయనను ఆయన నామరుస్తాడు. బైబిల్లో ఏముందంటే అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినం ఆయన. ఈ 4 జాములు ఏమైనటువంటి ఒక దినము ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. అస్తమయ ఉదయమును కలుగుగా, ఉదయ నక్షత్రం అంటారు. అలాగే సూర్యోదయం, పొద్దుముడుపు అంటారు. అందుకని మనం కూడా ఇప్పుడు ఆయన యొక్క దినములో మనం ఉన్నాము. ఇది మనిషి కుమారుని యొక్క దినం. ఈ మనిషి కుమారుని దినములో 4 జాములు ఉన్నాయి. పిల్లలు ఆలోచించేయండి. అందుకని మనము తెల్లవారుజాము నుండి కనుక మనం చూస్తే 2028కి 30 సంవత్సరాలు, ఆ తర్వాత 3:30, 33:30. ఇది మనిషి కుమారుని దినం. మరి సాయంకాలము, మరి అర్ధరాత్రి, కోడి కూసే వేళ ఉన్నాయి కదా, అవి కూడా మనిషి కుమారుడు దినాలని. ఎందుకంటే లౌకిక సంఘ కాలంలో మనిషి కుమారుడుగా బయలుపరుచుకుంటున్నాడు ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. అందుకనే దినముల్లో, లోతు దినముల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుడు దినములలో జరుగునను. అందువల్ల ఈ దినాలు ఏమంటారు చెప్పండి? మనిషి కుమారుడు దినాలంటే మనిషి కుమారుడుగా బయలుపరుచుకున్నాడు ఆయన. మనిషి కుమారుడుగా మొదటి రాకడను బయలుపరిచాడు, రెండవ రాకడ కూడా బయలుపరిచాడు. మొదటి రాకడలో పిల్లారా, మొదటి రాకడ ఎవరు చూశారనంటే యూదులు చూశారు, సమరయులు చూశారు. యూదులు సమరయులు ఇద్దరు కనిపెట్టుకుని ఉన్నారు ఆయన రాకడ. అందుకని సమరయ స్త్రీ చూసింది, ఆ బావి దగ్గర ఆయన కలుసుకుంది. అక్కడ యూదులు సమరయులు ఆయన రాకడని చూశారు, కానీ అన్ని జనులు చూడలేదు. అన్ని జనులు అంటే మనం ఎవరు చూడలేదు. అందుకనే అన్ని జనుల కోసమై మరలా ఆ మొదటి రాకడని 7వ దూత ద్వారా ఆయన జరిగించాడు. ఆయన అద్భుతాలు, సూచక్రియలు, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన రూపాంతరం చెందినట్లుగానే బ్రహ్మాం గారి జీవితంలో కూడా మొదటి ఏడుపు, రెండవ ఏడుపు,
మూడో ఈడుపు, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు మెసేజ్ మొదటి రాకడంలో కూడా మొదటి ఈడుపు ఉంది, రెండో ఈడుపు ఉంది, మూడో ఈడుపు ఉంది. బెన్నాంగర్ పరిచయంలో కూడా అవి ఉన్నాయి. ఆ మూడు ఈడుపులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క మొదటి రాకడకు సంబంధించింది అన్ని జనుల మధ్య జరిగింది. అలాగే రెండవ రాకడలో ఆయన తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని పైకి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈ రెండవ రాకడ సమయంలో అన్ని జనుల మధ్య ఒక భాగం జరుగుతూ ఉంది, రెండవ భాగము యూదుల దగ్గర జరుగుతుంది. మోషేలు వస్తారు, అప్పుడు ఆయన వస్తాడు, అప్పుడు ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా. అందువల్ల జ్ఞానం కలిగిన గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును, జ్ఞానం గలవాడికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానాభివృద్ధి నొందును. కాబట్టి ఇప్పుడు బృందాంగాల సంఘాల్లో కొంతమంది కొంత జ్ఞానం వరకే ఉన్నారు. రెండవ రాకడ గురించిన జ్ఞానం వాళ్ళకి లేదు. మనకైనట్లయితే 7 సంఘకాలాల గురించిన జ్ఞానం ఉంది, 6 ముద్రల గురించిన జ్ఞానం ఉంది, ఈ సెకండ్ కమింగ్ గురించిన జ్ఞానం ఉంది, ఉగ్రతను ఎలా తప్పించుకోవాలో జ్ఞానం ఉంది. అందువల్ల జ్ఞానము, వృద్ధి జ్ఞానము చాలా ఎక్కువ కలిగినటువంటిది ఎవరనంటే నీవే. ఆయన హల్లెలూయా. చాలా మంది మాకు జ్ఞానం వచ్చేసిందని అంతవరకు ఆగిపోయారు. మిగతా కూడా వాళ్ళు తెలుసుకోనలేదు, పట్టుకోనలేదు. కాబట్టి పిల్లారా, మనం అయినట్లయితే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. అందుకని నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. నీతి గలవాడికి బోధించగా వాడు జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటాడు. మీకు అర్థమైందా? జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటాడు. స్కూళ్ళల్లో ఉన్నారు కొన్ని పిల్లల పాఠాలు వింటూ ఉన్నారు, అది లోక జ్ఞానం. వాడు కాసు పెరిగే కొద్ది జ్ఞానం పెరుగుతూ ఉంటుంది వాడికి, లోక జ్ఞానం అది. కానీ వాడు ఆ మాటలు వినలేదనుకోండి, జ్ఞానం లేక చివరికి ఏమైపోతాడు చెప్పండి? లోకంలో మిగతా వాళ్ళు ఎలాగైతే పనులు చేసుకుంటుంటారు, ఆ పనులు చేసుకోవడం తప్పు అంటలేదు. అన్యాయం చేయడం, మోసం చేయడం, దుర్మార్గాలు చేయడం ఎన్ని తప్పులు. కానీ ఏ పని చేసుకున్నా, నువ్వు కూలి పని చేసుకున్నా, లేకపోతే గేదె పేడ ఎత్తుంది అనుకుంటా, పేడ ఎత్తినా తప్పు కాదు. అవేమి పాపం కాదు. మీకు అర్థమవుతుందండి? అవి పాపము కాదు. నువ్వు ఏ పనైనా చేసుకుని బ్రతకొచ్చు, అన్యాయం, మోసం ఇలాంటివి లేకుండా. అయితే ఈ యొక్క జ్ఞానము వృద్ధి చేసుకొని ఉంటారు మనుషులు. కానీ ప్రసంగి చెప్పాడు ఇది సమస్తం వ్యర్థం అని చెప్పాడు. చివరికి ఆ జ్ఞానం ఏం చేస్తుంటే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఆ జ్ఞానం వృద్ధి ఏమైపోయింది చెప్పండి? చివరికి అణుబాంబును తయారు చేసే స్థితికి తయారైపోయింది. ప్రపంచాన్ని నాశనం చేసే స్థితికి ఎదిగిపోయింది అది. ఈ జ్ఞానం ఎక్కడికి ఎదిగిపోతా ఉంది? అందుకనే మానవుడు సృష్టించిన ఈ జ్ఞానంలో ఈ యొక్క టవర్స్, వైబ్రేషన్స్, వీటన్నిటి వల్ల జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయి. అవి ఎక్కువ వాడకూడదని చెప్తున్నారు, సెల్ ఫోన్లు ఎక్కువ ఉపయోగించకూడదని చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ వీటి వల్ల, ఈ జ్ఞానం వల్ల, ఈ లోక జ్ఞానం వల్ల మనిషికి ప్రమాదం. రకరకాల వస్తువులు కనుగొన్నా, రకరకాల ఏవి కనుగొన్నా, వాటన్నింటిలో కూడా రసాయనాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు ఉదాహరణ, మనం పచ్చళ్ళు కొంటుంటాం బయట, లేకపోతే ఏదో కొంటూ ఉంటాం, లేకపోతే ఏదో ఒక మనము బాగా బాగుందని డ్రింక్ బాటిల్ కొంటూ ఉంటాం. అవి నిలబడడం కోసం వాటిలో ఏం చేస్తారు? కెమికల్స్ కలుపుతారు, విష పదార్థాలు కలుపుతారు. వాటి వల్ల ఏమొస్తాయి చెప్పండి? నువ్వేం చేస్తావు? ఎండగా ఉండగానే మమ్మీ నాకు ఒక డ్రింక్ ఇప్పించే అంటాం, గుట్టకామని ఆవురావురని తాగుతుంటాం. కానీ నువ్వు అక్కడ తాగుతుంది ఏం చెప్పండి? విషం. అంటే జ్ఞానం వల్ల ఏమొచ్చింది చెప్పండి? ఇంతకుముందు చక్కగా మంచినీళ్ళు తాగేవాడు, కుండలో పోసుకొని నీళ్ళు, చక్కగా ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడు ఇవి మంచినీళ్ళు తాగడం, దాహం వేసిందనంటే మంచినీళ్ళు తాగడం మానేశారు చాలామంది. ఎక్కువగా డ్రింకులు తాగుతూ ఉంటారు. అరే కొబ్బరి నీళ్ళు తాగిన ఫ్రూట్స్లో కూడా వచ్చేసాయి, ఎక్కువ దిగుబడి రావాలని ఎరువులు వేసేస్తున్నారు. అన్నీ కూడా విషముతో నిండిపోయినాయి. ఈ జ్ఞానము పెరిగి ఏమేం చేస్తుంది చెప్పండి? నాశనం చేస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయలు ఉన్నాయి,
కొబ్బరి నీళ్ళు తాగుతుంటాం, చాలా బాగుంది, కాసేసిందిరా బాబు అనుకుంటాం. ఎంత కాయలరా బాబు అనుకుంటావు నువ్వు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి, మొదల్లో అనుకుంటే ఇంజక్షన్ ఇచ్చేస్తారు, ఆ కాయలు చక్కగా తయారై. కోళ్ళు కూడా అంతే, చాలా చక్కగా చాలా బాగున్నాయి అనుకుంటారు. అందుకని ఈనాడు కళ్ళకు కనబడేవన్నీ కూడా అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థమని ఉంది. కళ్ళకు అందంగా కనపడుతున్నాయి కదా అని చెప్పి మనుషులు ఏం చేస్తున్నారో చెప్పండి, రంగురంగు బాటిల్లో పోస్తారు డ్రింకులు. ఇలాగా చక్కగా కనబడుతున్నాయి కదా అని అది ఆకర్షణ కలగడం కోసం, నీ యొక్క మనసు దాని వైపు లాగబడడం కోసం అలా తయారు చేస్తారు వాళ్ళు. కొంత కోడి ఎంత బాగుందో, ఈ కోడి ఎంత బాగుందో, బాగుంది, దీన్ని కోసుకుంటే మంచి కన్ను ఉండదు దీనికి అనుకుంటాను. కానీ దానికి రకరకాలుగా చేపలు ఉంటాయి. కోడి పెంటదంటే చేపల చెరువుల్లో, రొయ్యలో కోడి పెంట దీని ఏమైపోతాయి చెప్పండి, రొయ్యలు బలిసిపోతాయి. అలాగా మనం చూస్తే ఈ టెక్నాలజీ వల్ల, ఈ జ్ఞానం వలన, ఈ జ్ఞానం పెరగడం వలన మనుషులకి అనారోగ్యాలు పెరిగిపోయాయి. ప్రపంచానికి కూడా ముప్పు ఉంది, ప్రమాదంలో పడబోతా ఉంది. కానీ సర్వశక్తివంతుని యొక్క జ్ఞానంలోనూ వృద్ధి చెందడం వలన రాబో ఉగ్రతను తప్పించుకొని అక్కడ ఆయన రాజ్యంలో నివసిస్తావు. ఆయన హల్లెలూయా. ఈ జ్ఞానం నిన్ను నాశనం చేయదు, ఈ జ్ఞానం నిన్ను నాశనం చేయదు. అందుకనే ప్రసంగం అంటాడు, తను ఏది కూడా తన కోసమే ఉండదు, అక్కడ తన కోసము, తన ఆనందం కోసము, తన సుఖాల కోసం, తన సౌఖ్యాల కోసము అతడు ఇళ్ళు కట్టించుకున్నాడని, తోటలు కొన్నాడని, వనాలు నిర్మించుకున్నాడని, తన కోసమే చేసుకున్నాడని కూడా. చివరికి అతడు అనుకున్నాడు, ఏమిటి నేను ఇంత చేసుకున్నాను కదా, నా కోసం నేను పట్టుకుపోయేదేమోనైందా, దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అనుకున్నాడు. అతను సమస్తము వ్యర్థమే. గాలికి ప్రయాసపడినట్టుగానే, గాలికి పట్టుకోవడానికి ఎంత ప్రయాసపడినా గాలిని నువ్వు పొందుకోలేవు. అలాగే లోకంలో కూడా మనుషులు ఎంతో ప్రయాసపడి సంపాదించుకుంటున్నారు, కానీ చివరికి వాళ్ళు ఏమి పొందుకోకుండానే పోతారు, ఏమి పట్టుకోకుండానే పోతారు వాళ్ళు. ప్రపంచంలో జరిగే పరిస్థితి. అందువల్ల ఈ జ్ఞానము, సర్వశక్తిని గురించినటువంటి జ్ఞానం, నువ్వు ఆయన గురించి చెప్పగలవు, ఆయన కార్యాల గురించి చెప్పగలవు. ఇప్పుడు ఏ జాములో ఉన్నావో ఆ కాలాల గురించి నువ్వు చెప్పగలవు, మనం ఎక్కడున్నావో చెప్పగలము. ఏ సైంటిస్ట్ కానీ ఎవడు కూడా చెప్పలేడు. అందుకనే మనము పరలోక సంబంధమైనటువంటి బడిది, పరలోక సంబంధమైన పాఠశాల. అందువల్ల ఇక్కడ ఆయన జ్ఞానాన్ని పొందుకుంటున్నాం. అందుకనే ఆయన వ్యక్తిగత సన్నిధి ద్వారా వెలిగించనున్నాడు ఆయన. అందుకనే ఇంతకు ముందరంతా ఎవరు చెప్పండి, మేస్టర్లు వచ్చి బోధించారు. 7 సంఘ కాలాలు వచ్చి బోధించిన వాళ్ళు ఎవరనండి, మేస్టర్. ఇప్పుడు ప్రధాన కాపురి అయిన వాడు, ప్రధానోపాధ్యాయుడు, ఆయన నామనిస్తాడు. ఆయనే యజమాని, రాజు. ఇప్పుడు ఆయనే ముఖాముఖిగా బోధిస్తూ ఉన్నవాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇది ఏది ఆత్మ కాదు, ఇది ఎవరి ఆత్మ చెప్పండి, మెస్సీ ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మే. అందుకని నీలో కూడా పనిచేస్తాం. ఈ నక్షత్రమే, వేకు నక్షత్రమే నీలో కూడా పనిచేస్తాం. వేకు నక్షత్రం అనగా అర్థం ఏమిటో మనకు తెలుసు. ఒక త్రికోణము నీతి సూర్యుడని, ఒక త్రికోణము ఆయన రాజ్యమని చెప్పబడతాం. అందుకని ఆ 2 త్రికోణముల కలయికే వేకు నక్షత్రం. ఆయన తన నీతి సూర్యుడు తన రాజ్యముతో వచ్చాడని వేకు నక్షత్రము చూయిస్తా ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. జ్ఞానము కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు జ్ఞానాన్ని ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. చాలామందికి ఈ విషయాలు ఇష్టం ఉండదు. ఏమండి, లోక జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, లోక సంబంధమైన విషయాలు సంపాదించుకోవాలని, లోక విషయాలు చెప్పండి చాలా ఆసక్తిగా వింటారు, కూర్చొని మరీ వింటారు. కానీ ఆయన వర్తమానం దగ్గర కూర్చునేప్పటికీ కూర్చోడానికి ఇబ్బంది పడుతుంది. ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా ఏమని అనుకుంటుంటాడు. వాడికి జ్ఞానం మీద ఇష్టం లేదు.
ఎందుకు లేదనండి, అసలు జ్ఞానం కలిగిన వాడు కాదు కాబట్టి. జ్ఞానం కలిగిన వాడు వృద్ధి చేసుకోవాలని ఆయన నామస్తాడు. ఇంకా సంపాదించుకోవాలనుకుంటాడు. ఆయన నామస్తాడు. ఇంకా సంపాదించుకోవాలని కష్టపడతాడు. నువ్వు ఉన్నావు, పొలంలో పనికి వెళ్ళావు. ఎందుకని? మొన్న ఒక ఆవిడ అంటుంది, ఆ పల్లెటూరు ఆవిడ అనమాట, ఆవిడ అంటుంది, అస్సలు రెస్ట్ లేదండి, డబ్బులు ఎక్కడ పోతాయోనని పగలో వరికోతలు ఉంటే వెళ్ళానండి, మళ్ళీ రాత్రి తెల్లారి గంటల మళ్ళీ 2 గంటలు లేచి మళ్ళా తెల్లారి 6 గంటల దాకా మళ్ళీ కుప్పలు ఉంచడానికి అంటే వెళ్ళానండి. ఒకవైపు కోతలకు వెళ్ళానండి, ఒకవేళ కుప్పలకి వెళ్ళానండి. అసలు రెస్ట్ లేదండి, సంపాదించుకోవాలి కదండి, ఇప్పుడే కదండి మాట. చూడండి, ఆ డబ్బు సంపాదించుకోవడం కోసం మనుషులు అలా కష్టపడిపోతూ ఉంటారు. మరి దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం నువ్వు కూడా రాత్రింబగులు కష్టపడాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. సుఖంగా ఉంటేనే భక్తి చేస్తానని కాదు, కష్టంలోని, ఇరుకుల్లోని, ఇబ్బందుల్లోనూ కూడా ఆయన ఆరాధిస్తేనే అది గుర్తించబడుతుంది. ఆయన నమస్తే. హల్లెలూయా. నాకు అన్ని అనుకూలంగా ఉంటే నేను చేస్తానండి అని అనొచ్చు. అనుకూలంగా లేనప్పుడే నువ్వు చేయగలగాలి. అర్థమవుతుందండి? అనుకూలంగా లేనప్పుడే నువ్వు చేయాలి. చేస్తే కొంతకాలమే, ఆ తర్వాత ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయి నిరంతరము ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనము ఈ చివరి కాలంలో ముగింపులో మనం ఉన్నాము, ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం. మన మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకునే సమయంలో మనం ఉన్నాం. కాబట్టి జ్ఞానము గలవానికి బోధింపగా వాడు జ్ఞానాభివృద్ధి చేసుకును, అపహాస్యమును బోధింపగా లేకపోతే గద్దించగా అతడు ద్వేషిస్తాడు. జ్ఞానము గలవాన్ని గద్దించినట్లయితే అతడు ప్రేమిస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం తల ఉంచుకొని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు సామెత గ్రంథంలో మనం చూసాం. పిల్లరా, నీతి గలవాడు జ్ఞానాభివృద్ధి చేసుకుంటాడు. మనము వాక్యం వినడం వల్ల బుధవారం వాక్యం వింటున్నావు, నువ్వు శనివారం వాక్యం వింటున్నావు, ఆదివారం వాక్యం వింటున్నావు. ఈ వాక్యం వినడం వల్ల నీ జ్ఞానం వృద్ధి చెందుతా ఉంది. నేను ఆ జ్ఞానం, నీ జ్ఞానం వృద్ధి చెందడం కోసం వాక్యం వినాలి. నువ్వు ఏ రోజైనా కానీ ఆ ఆరాధనకి రాకపోతే ఆ రోజు ఆయన మాట్లాడిన విషయాలు, ఆ జ్ఞానాన్ని నువ్వు కోల్పోతావు. ఆ వాక్యాన్ని వినాలి. వినడం వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. వృద్ధి చేసుకోవాలి.